చేయడానికి ప్రభా తమ కోసం, తమ సమస్యల కోసం నాయన ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. వారితో మీరు మాట్లాడండి, దర్శించండి, వారిని మీరు తాకండి, గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. గొప్ప ఉజ్జీవము ఈ యొక్క లైవ్ ప్రేయర్ ద్వారా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన లైన్ కలిసిన వారికి, కలవని వారికి సైతం నాయన గ్రూప్ ప్రేయర్స్ ద్వారా మీరు అందరినీ మీరు తాకమని ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. జీసస్, యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు. ఆయన నమ్మిన వారికి వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసముంచు వాడికి సిగ్గుపరచబడడు. నమ్మదగిన దేవుడు ఆయన. ఎంతోమంది ఈరోజు ఆయన నమ్ముతున్నారు. నమ్మిన వారికి ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కేవలం యేసుప్రభువు వారు మనల్ని అందరినీ ప్రేమించారండి. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు అంటే ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు అంటే వెలుగు. నీ జీవితానికి వెలుగునిస్తాడు. నీ జీవితంలో ఆయన ప్రేమను అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో మనుషుల్లో చూడండి, ప్రేమ లేదు. అనేక మంది ఈరోజు ఆ ప్రేమ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, సహాయం చేసేవారు లేక అనేక మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారందరికీ యేసుని ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఒక్కసారి యేసుని నమ్మి చూడు. ఆయన ఇచ్చే ప్రేమ, ఆయన ఇచ్చే బలము, ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే రక్షణ ఎంతో గొప్పది. ఈరోజు అనేక మంది ఫోన్లు చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి ఎంతో దారుణంగా అనిపించింది నాకు. అనేక మంది అప్పుల్లోకి వెళ్ళిపోయారు. తీర్చలేని అప్పుల భారం, అప్పులు కూరుకుపోయారు, పీకల్లోకి కూరుకుపోయారు వాళ్ళు. అయినా ఈరోజు విశ్వాసం ఉంచు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసం ఏం చేస్తుందంటే, నీకు ఉంటుంది, కానీ పరిస్థితులను చూసినప్పుడు ఆ విశ్వాసం అనేది ఏమవుతుందంటే తారుమారైపోతూ ఉంటుంది. పరిస్థితులు ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులను చూసినప్పుడు నీ విశ్వాసం ఏమవుతుందంటే కృంగిపోతావు, బలహీనపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు, నిరాశపడిపోతావు. ఇక జరుగుతుందా జరగదా అనేటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. అందుకే మనం పరిస్థితులను చూడొద్దు. చూడండి, యేసుప్రభువు ఆయన శిష్యులు పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గాలి వీచింది. వాళ్ళు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ గాలి వీచగా, తుఫాను రేగగా వాళ్ళు భయపడిపోయారు. చూడండి, గాలి తుఫాను నిజంగా భయపెడతాయి. గాలి తోసివేస్తుంది. ఎక్కువ గాలి అయితే మనం నిలబడలేం. గాలికి తుఫాను భయంకరమైనది. అలాగే సముద్రములో ప్రయాణిస్తున్నప్పుడు గాలి తుఫాను వీస్తే మనం మునిగిపోతాం. అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో నువ్వు ఎన్ని కష్టాలున్నా, ఏ పరిస్థితి నీకు ఎదురైనా, ఎంత పెద్ద తుఫాను నిన్ను ముంచాలని చూసినా అయితే నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కేవలం యేసుని నమ్మితే మాత్రమే సరిపోదు. ఆయన యందు విశ్వాసము ఉంచడము, ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం మనం చేయాలి. ఇక్కడ చూడండి, యేసుప్రభువు వారు ఆ గాలికి, ఆ తుఫానికి వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు యేసుప్రభువు వారు వారి విశ్వాసాన్ని బలపరుస్తూ ఆ గాలిని, తుఫాన్ని ఎలా ఆపాలో వారికి నేర్పిస్తున్నాడు. జీసస్ ఎప్పుడు నీకేం చేస్తాడంటే నీ పరిస్థితులను గురించి నీకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు భర్తను కోల్పోయి ఎవరు లేక ఉన్నావేమో, అయితే నీ పిల్లలు నిన్ను పట్టించుకోవటం లేదేమో,
అయితే గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలు నువ్వు బాధపడుతున్నావేమో, అనారోగ్యముతో నువ్వు మంచన ఉన్నావేమో, నయం కాని రోగముతో నువ్వు బంధించబడిపోయావేమో, క్యాన్సర్ తోటి బాధపడుతున్నావా? దెయ్యపు శక్తి నిన్ను పీడిస్తుందా? నీకు సమాధానమే లేదా? నెమ్మదే లేదా? ఈ జీవితము చాలా భారంగా ఉందా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? అయితే ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థన చేయి. యేసు ప్రభువారు ఆయన మాట్లాడే దేవుడు, నీ హృదయముతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఏ పరిస్థితి ఎదురైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నువ్వు విశ్వాసమును పెంపొందించుకోవాలి. ఆ క్షణంలోనే నీ విశ్వాసాన్ని పెరగాలి, తగ్గిపోకూడదు. అందుకే యేసువారు చూడండి, వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆ గాలి తుఫాన్ బట్టి మేము దాన్ని ఆపలేము, ఆపే శక్తి మాకు లేదు, ఖచ్చితంగా మా పని అయిపోయింది అని చెప్పేసి యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు చూద్దాం. ఆయన మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయను. చూడండి పరిస్థితులను ఎలా డీల్ చేస్తున్నాడు జీసస్. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంటే, గాలిని కానీ తుఫాను సముద్రమును ఆపే శక్తి తగ్గిపోకూడదు. అందుకే యేసు ప్రభువారు చూడండి, వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆ గాలి తుఫాను బట్టి మేము దాన్ని ఆపలేము, ఆపే శక్తి మాకు లేదు, ఖచ్చితంగా మా పని అయిపోయింది అని చెప్పేసి యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు చూద్దాం. ఆయన మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయను. చూడండి పరిస్థితులను ఎలా డీల్ చేస్తున్నాడు జీసస్. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంటే, గాలిని కానీ తుఫాను సముద్రమును ఆపే శక్తి నీ విశ్వాసానికి ప్రభు ఇస్తాడు. కొంత సహనం భరించాలి, భయం రావచ్చు, కానీ ఇక్కడ చింత దిగులు ఉండవచ్చు. నువ్వు పరిస్థితుల్లో ఏమీ చేయలేనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు నిలబడిపోవచ్చు. నీ జీవితం అంతా శూన్యంగా కనిపించవచ్చు, నీ జీవితం అంతా కోల్పోయి ఉన్నావని నీకు అనిపించి ఉండవచ్చు. ఇంకా నాకు ఏమీ లేదు, నా జీవితం అయిపోయింది అని నీకు అనిపిస్తుందా? అయితే గుర్తుపెట్టుకో, యేసునందు విశ్వాసము అది నూతన జీవము. హల్లెలూయా! నూతన జీవితం, న్యూ లైఫ్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఏమవుతుందంటే, కొత్త జీవితం ఇస్తాడు, కొత్త నూతన చిగురు. ఆయన యేసు ప్రభువారికి ఒక పేరు ఉంది, ఆయన దావీదు వేరు చిగురు. నీ జీవితానికి ఇంకొక ఆశను చిగురిస్తాడు. నీకు ఆశ లేదు, ఆశ విఫలమైపోయి ఉండొచ్చు. చూడండి, అబ్రహాము విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు, ఎంతో కాలం సహనముతో ఓర్పుతో నమ్మాడు దేవుణ్ణి. కానీ అతను ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, అతని శరీరము మృతతుల్యం అయిపోయింది, శారా గర్భము మృతతుల్యం అయిపోయింది. చూసారా? అంటే ఎండ్. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు, స్వస్థపడే అవకాశం లేదు, పరిస్థితి మారే అవకాశం లేదు, వ్యాధి పోయే అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలోనే దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఒక చిగురు
అంటే నీ జీవితానికి ఒక ఆశ పుట్టిస్తాడు. చూడండి, అప్పుడే శారమ్మ ఏం చేసిందంటే ఆ మృతతుల్యమైనటువంటి గర్భమును ఏం చేశాడు, కనుటకు శక్తి, శరీరాను సంబంధమైన శక్తి పోయింది, ఆత్మానుసారమైన శక్తి వచ్చేసింది. విశ్వాసం ఏం చేస్తంటే నీ పరిస్థితుల్లో నువ్వు అన్ని ఫెయిల్ అయిపోవచ్చు, అన్నిట్లో నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడిచ్చే విశ్వాసము ఏ వాటిలో ఫెయిల్ అయిపోయావో వాటిలో తిరిగి నువ్వు ఏం చేస్తావంటే లేస్తావు, నిలబడతావు, నడుస్తావు, పరిగెత్తావు, వాటిని సాధిస్తావు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తునందు సమస్తమును చేయగలను. ప్రభు యేసునందు విశ్వాసము నీకేమిస్తుందంటే సమస్త కార్యాలు చేయగలవు. ఏదైనా విశ్వాసం మాత్రం అసలు కోల్పోవద్దండి. నీలో ఉండే విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి. చూడండి, వీళ్ళకు ఆ గాలిలో వీళ్ళకు విశ్వాసం ఉన్నది, కానీ కొద్దిగా విశ్వాసం ఉంది, దాన్ని ఎదిరించేంత విశ్వాసం లేదు. కానీ దానికి భయపడి మేము మునిగిపోతున్నాం అనేటువంటి విశ్వాసం వచ్చేసింది వాళ్ళకి. కాబట్టి పరిస్థితులను నువ్వేం చేయాలంటే పరిస్థితులను ఎప్పటికీ చూడొద్దు. ఆ పరిస్థితులను మార్చే ప్రభువైన యేసు క్రీస్తుని మీరు చూడండి. ఈరోజు ఆయన ప్రతి దాన్ని మార్చగల సమర్థుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, మృతులను సజీవులుగా చేయగలడు. అందుకే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు 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 ఉంచు. అది ఏ సమస్య అయినా దాన్ని తరిమి కొట్టేటువంటి విశ్వాసం పొందుకో. అది ఏ సమస్య అయినా ఆ సమస్యకు నిలబడి ఎదిరించే విశ్వాసము పొందుకో. అది ఎలాంటిదైనా సరే దాన్ని చూసి భయపడకు, విశ్వాసముతో ధైర్యంగా ఎదుర్కో. చూడండి, యేసుప్రభువారు ఏం చేస్తుంటే ఆ గాలిని గద్దించాడండి. హల్లెలూయా. చూడండి, అంత భయపెడుతుంది, దాన్ని ఏం చేస్తున్నాడు, ఆ గాలి తోసేస్తుంది, ముంచేస్తుంది. సముద్రంలో ఎలా ఉంటుంది, దాన్ని గద్దించగలిగినాడు. హల్లెలూయా. వాట్ ఎ పవర్! ఎంత విశ్వాసం అండి, ఎంత శక్తినిస్తుంది విశ్వాసం. కాబట్టి సముద్రం చూశాడు, సముద్రం ఎంత విశాలంగా ఉంటుందండి, ఎంత పెద్దది సముద్రం. దాంతో ఏమంటాడంటే ఊరకుండము, అది నిర్మలమైపోయింది. నీ పరిస్థితులన్నీ చెలరేగిపోతున్నాయేమో, అప్పుడోళ్ళంతా పీడిస్తున్నారేమో, అప్పుడంతా నీ చుట్టూ చేరి నిన్ను వేధిస్తున్నారా, బంధిస్తున్నారా, భయపెడుతున్నారా, తట్టుకోలేకపోతున్నావా? ఈరోజు గద్దించు. అప్పనే కాడి, అప్పనే ఊబిలో నుంచి నువ్వు పైకి రా. యేసునామములో. హల్లెలూయా. ప్రభుని అడుగు, ప్రభు నన్ను లేపు, నన్ను నడిపించు, ఆ గాలిని ఆపు, తుఫాన్ ఆపు అని అడగడం మానేసి ప్రభు ఇచ్చే విశ్వాసాన్ని వాడి దాన్ని గద్దించడం నేర్చుకో. విశ్వాసముతో దాన్ని గద్దించడం నేర్చుకో. విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో ఖచ్చితంగా అది ఆగిపోతుంది. నీ విశ్వాసాన్ని చూసి అది భయపడుతుంది, నీ విశ్వాసాన్ని చూసి అది ఆగిపోతుంది. హల్లెలూయా. అటువంటి విశ్వాసము ప్రభు దగ్గర నువ్వు పొందుకో. అటువంటి విశ్వాసం ప్రభు నీకు ఇస్తాడు. చూడండి ఏమైపోయిందో, వెంటనే ఏమైపోయింది, అది గాలి అణిగెను, మిక్కిలి నిర్మలమాయను. విశ్వాసం ఏ శక్తిని ఇస్తా తెలుసా? అణిచివేసే శక్తి విశ్వాసానికి ఉంది, ఆపే శక్తి విశ్వాసానికే ఉంది, పొందుకునే శక్తి విశ్వాసానికే ఉంది. అందుకే విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు అన్నీ పొందుకోవచ్చు విశ్వాసం ద్వారా. నిన్ను ఎదిరించేవాడిని అణిచివేయచ్చు విశ్వాసం ద్వారా. నువ్వు ఎదిరించే ప్రతిదాన్ని ఆపొచ్చు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా అవన్నీ ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచడం నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది సమస్యలతో పట్టుబడి ఉన్నారు, పీడించబడుతున్నారు, వేధించబడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు ప్రభువా. వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. వారి సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా తండ్రి. వారి సమస్యలు జయించే విశ్వాసం వారికి అనుగ్రహించిన ఆయన తండ్రి. వారి సమస్యలను విజయము పొంది ఆయన వారి విశ్వాసము బలమైన విశ్వాసంగా మారుటకు సహాయం దయచేయమని
విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కాల్స్ తీసుకుందాం లైవ్లో. సో మీరు కాల్ చేయొచ్చు ఏ సమయంలో అయినా సరే. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడతాయి. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు లైన్ కలవకపోతే SMS ద్వారా పంపించండి. మీ పేరు, మీ సమస్య ఏదైనప్పటికీ కూడా SMS ద్వారా మీరు పంపించండి. ఖచ్చితంగా నేను వాటికి ప్రార్థన చేస్తాను, మీ కొరకు రిప్లై ఇస్తాను. కింద 2 నెంబర్స్ ఉన్నాయండి, 2 నోట్ చేసుకోండి. ఈ నెంబర్ తగలకపోయినా ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ కొరకు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. సో ఈ పరిచర్యను ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30కి వస్తుంది చూడండి. అలాగే ప్రతిరోజు యూట్యూబ్లో లైవ్ వస్తుంది 9 PM సాయంత్రం చూడండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఎంతమంది ఆశ ఎదురు చూస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా కాల్ చేయబోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. కాల్స్ తీసుకుందాం. అనేక మంది భయంకరమైనటువంటి బాధల్లో వ్యాధితో ఉన్నవారు ఫోన్ చేయండి, కష్టాల్లో ఉన్నవారు ఫోన్ చేయండి. అటువంటి వారికి మనం అవకాశం ఇద్దాం. సో మిగతా వారు SMS ద్వారా పంపండి. లాస్ట్లో చివరిలో కూడా గ్రూప్ ప్రేయర్ చేస్తాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు, తన గొప్ప కార్యాలు వివరించబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం, కాల్స్ తీసుకుందాం. కాల్ చేసేవారు చిన్న గమనిక, మ్యూట్లో పెట్టండి, మ్యూట్ చేయండి, చేసి మీరు నాతో మాట్లాడండి. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రభు గొప్ప కార్యాలు మన మధ్య చేయబోతున్నాడు. ఈరోజు అదే విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. అట్టి విశ్వాసము పొందుకున్నాం. అందుకే ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభుతో సహవాసం చేస్తేనే నీకు గొప్ప విశ్వాసం వస్తుంది. శిష్యుల్లాగా మనం సహవాసం చేయాలి. చేస్తేనే గొప్పగా కార్యాలు మన మధ్య దేవుడు జరిగిస్తాడు. తీసుకుందాం, కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఇంకొక గమనిక, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీ కొరకు నేను కాల్ చేస్తాను. మిస్డ్ కాల్ వచ్చినా సరే నేను తర్వాత నేను చూసి మీకు కాల్ చేస్తాను. సో అయితే మీరు మాత్రం కంపల్సరీగా మీ ప్రేయర్ రిక్వెస్ట్ని SMS ద్వారా పంపండి. తీసుకుందాం కాల్స్. హలో హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అయ్యగారు, మాది నాకు శాఖాడి చెప్తుంటే బాధపడుతున్నా, ప్రేయర్ చేస్తాను. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి. జ్యోతి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిమ్మకపల్లి. ఏ డిస్టిక్ అమ్మా అది? సిద్దిపేట సైడ్. సరే, కళ్ళు మూసుకోండి. జ్యోతి గారి కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. జ్యోతి గారిని బట్టి నాయన అపవాది శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో అపవాది శక్తుల నుంచి, వాటి శోధ నుంచి, వాటి బలము నుంచి, వాటి అధికారం నుంచి ఇప్పుడే నజరైన యేసు నామములో రిలీజ్ హర్, బి రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నీ శక్తిని ఆయన బిడ్డను తాకున్నట్లు పరిపూర్ణ విడుదల బిడ్డకు అనుగ్రహిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, డోంట్ వరీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. చివరిలో ప్రార్థన చేయబోతున్నాను. ప్రేయరాలు దగ్గర పెట్టుకోండి. వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు తల మీద ఆయిల్ పోసుకోండి. గొప్ప విడుదల ప్రభు మీకు ఇస్తాడమ్మా. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. చెప్పండి అమ్మా. మా అమ్మాయికి 13 సంవత్సరాలు అయిందయ్యా, పెళ్ళయ్యి, పిల్లలు లేరు. అర్థం చేయరా? ఏం పేరమ్మా? స్వాతి సుబ్బారావు. మీ అమ్మాయి పేరు చెప్పండి అమ్మా. మా అమ్మాయి పేరు స్వాతి సుబ్బారావు. స్వాతి సుబ్బారావు. ఓకే. ఏ ఊరమ్మా మీది? మాది తంగిళ్ళ, ప్రకాశం జిల్లా. ఓకే, ప్రార్థన చేస్తాను. తను ఉన్నారా ఇప్పుడు లైన్లో? వాళ్ళు లేరయ్యా. సరే, నేను ప్రార్థన చేయబోతున్నాను. చివరిలో ప్రార్థన చేస్తాను. ఆయిల్ వాళ్ళకి ఇవ్వండి, గర్భం దగ్గర రుద్దుకోమనండి. గొప్ప కార్యం ప్రభు. ఎన్ని సంవత్సరాల నుంచి లేరమ్మా పిల్లలు?
13 సంవత్సరాలు అయింది. ఓకే, ప్రార్థన చేస్తాను. తర్వాత కూడా మీరు కాల్ చేయండి నాకు. కళ్ళు మూసుకుందాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్ దట్ బారన్నెస్ బీ బ్రోకెన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా స్వాతిని, సుబ్బారావుని మీరు దర్శించండి నాయన. నీ ప్రభావం ఇప్పుడే వారికి వెళ్ళి నాయన తండ్రి ఆ కనే గర్భముగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ రక్తముతో వాటిని కడిగి శుద్ధీకరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో 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 హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. సరే, వందనాలయ్యా. వందనాలమ్మా. చేశారా? చేసామమ్మా. లైన్ కట్ అయిపోయింది. సరే, ఓకే. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అయ్యా, కొడుకు గురించి ప్రార్థన చేపిద్దామని చేశాను. చెప్పండి అమ్మా. ఏం పేరమ్మా? అభిరామ్. ఇప్పుడే ఫస్ట్ క్లాస్, యూకేజీ 2 సంవత్సరాలు చదివించిన. ఆయన కొద్దిగా భయపడుతుండు, అక్షరాలు గుర్తుపడతలేదు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అభిరామ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి. నీ జ్ఞానాత్మని బిడ్డ మీద దయచేవి నాయన తండ్రి. బిడ్డకు వివేచన శక్తి అనుగ్రహించు, జ్ఞాపక శక్తి అనుగ్రహించు అయా. వయస్సులో, జ్ఞానంలో, బుద్ధిలో అన్నిట్లో ఎదుగుదల కలుగునుగాక యేసు నామములో. యేసు నామములో ఎదుగుదల కలుగునుగాక తండ్రి. ఇదిగో నీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను అయ్యా తండ్రి. చురుకుదనపు ఆత్మ బిడ్డకు దయచేయండి ఆయన. ఐ రిలీజ్ యువర్ క్వికనింగ్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, సరేనమ్మా. తిరిగి ఖచ్చితంగా ఒక లాస్ట్ ప్రేయర్ చేస్తాను. ఆ ప్రేయర్ అలా మీ కుమారుడు మీద పోయండి, సరేనమ్మా? ఓకే, ప్రైజ్ లార్డ్. హలో హలో అయ్యా, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్. వందనాలు సార్. చెప్పమ్మా. కొంచెము హలో, చెప్పండి అమ్మా, మాట్లాడండి, వినిపిస్తుంది, చెప్పండి. నేను కొంచెం సమస్యలో ఉన్నాను సార్. కొంచెం నాకు ప్రార్థన చేయండి సార్. చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్. కొంచెం ప్రార్థన చేయాలి సార్. మీ పేరు చెప్పండి అమ్మా. మాబులా సార్. మాబులా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసరాపేట సార్. సరే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. అది ఏ సమస్య అయినప్పటికీ యేసయ్యా ఇప్పుడే నీ హస్తం బిడ్డ మీద తాకండి తండ్రి. విడుదల ప్రకటిస్తున్నాను. ఆ సమస్యలోంచి బయటికి వచ్చునుగాక యేసు నామములో. ఆ సమస్యను జయించే శక్తి బిడ్డకు అనుగ్రహించిన ఆయన తండ్రి. విడుదల ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. నెమ్మది ప్రకటిస్తున్నాను యేసు నామములో. బీ ఫ్రీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా అబ్బాయి కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఏం పేరమ్మా? కిరణ్. ఆరోగ్యం సరిగా లేదు, మళ్ళీ జాబ్ కూడా లేదు. ఇంట్లో పని చేస్తున్న భర్త. ఏ ఊరమ్మా? ఏ ఊరు మీది? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం అయ్యగారు. ఎక్కడమ్మా? హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, వారి కుమారుడు అభిరామ్ విషయమై ప్రార్థన చేస్తూ సారి కిరణ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. కృప చూపు నాయన తండ్రి, సహాయం చేయండి. మంచి ఆరోగ్య బిడ్డకు దయచేయండి అయా. నీ సహాయము దయచేయి తండ్రి. అన్ని విషయాలు తండ్రి నువ్వు మార్గం చూపించిన ఆయన, కృప చూపించిన ఆయన తండ్రి. వారి కష్టముల్లో తోడుగా ఉండి నడిపించు తండ్రి అయా. తండ్రి వల్ల ఆదరించమని, నడిపించమని, వారి కుమారుడికి మంచి స్వస్థ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్. డోంట్ వరీ, దేవుడు కార్యం చేస్తాడు అమ్మా. ఓకే. హలో 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 సార్. చెప్పండి అయ్యా. అదే మీరు ప్రార్థన చేస్తున్నారని చెప్పి లైవ్ లో చూస్తున్నారు సార్, మామూలుగా టీవీలో. చెప్పండి, మీ పేరు, మీ సమస్య చెప్పండి. నేను పెదకూరపాడు మండలం గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. నా పేరు గోపయ్య అండి. చెప్పండి గోపయ్య గారు. అదే నేను పోలీస్ ఎగ్జామ్ రాశానండి మొన్న.
మార్కులు కొంచెం దగ్గరగా వచ్చినాయి, అదే దేవుడు కొంచెం ప్రార్థన చేస్తారని చెప్పి. ఓకే ఓకే, వస్తానుకుంటారా రాదనుకుంటున్నారా? అంటే అదే కన్ఫ్యూజన్ సార్ నాకు. నో కన్ఫ్యూజన్. ప్రభునందు వేసినందు విశ్వాసం అయితే కన్ఫ్యూజన్ పక్కన పెట్టాలా, వస్తాది. నేను అదే సార్ నమ్ముతున్నాను. ఇక ఏ సందేహము కొంచెం కూడా పెట్టుకోవద్దండి. ఓకే సార్, ఓకే సార్. ప్రభు మన దేవుడు యేసుప్రభువు వారు మార్చగలిగేటువంటి శక్తి గలవాడు. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఏ మాత్రం సందేహించకు. ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు అంతే. ఆ కృప నీకు ఇస్తాడు ప్రభు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. గోపయ్య గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి, నీ అద్భుతమైన కృప బిడ్డకు అనుగ్రహించు తండ్రి. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు నాయన. మా అర్హతను బట్టి కాదు, నీ కృపను బట్టి నాయన నువ్వు అనుగ్రహించే దేవుడు తండ్రి. మా శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా కార్యాలు చేసే దేవుడు. నీ కుమారుడికి బలమైన విశ్వాసం ఇచ్చి ఆ ఉద్యోగం నాయన వచ్చుటకు నాయన తండ్రి మార్గాలన్నీ తెరవమని, అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ నాయన తండ్రి కొట్టివేస్తున్నాను యేసు నామములో. అయ్యా, యేసు నామములో అది వచ్చుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డోంట్ వరీ అండి, తప్పనిసరిగా నీకు వస్తుంది, ఏ సందేహం లేదండి. ఓకేనా? ఓకే. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడ్. హలో హలో, చెప్పండి అమ్మా, త్వరగా మాట్లాడండి, సమయము తక్కువగా ఉన్నది కాబట్టి. చెప్పండి. నా పేరు సంతోష, మరి మామూలు డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. మా సిస్టర్ పేరు దీవేనండి. తనకు పాప బాబు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే తన భర్తతో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇబ్బందులే. అయితే పాపను బాబు పెంచాము. అయితే తీసుకువెళ్ళాలి. సరే, సింపుల్ గా చెప్పండి అమ్మా. సరే, ప్రార్థన. ఏం పేరండి వాళ్ళ భర్త పేరు? రవి. అయితే పాపను గుంజేసుకున్నాడు. సరే, ఓకే, అర్థమైపోయింది. కళ్ళు మూసుకోండి. తర్వాత మీరు ఇంకా లైవ్ లో సింపుల్ గా చెప్పండి. తర్వాత మీకోసం ప్రత్యేకంగా నేను కాల్ చేయండి, ప్రార్థన చేస్తాను, అన్ని వింటాను, మీకు ఒక రాసుకుంటాను, ప్రత్యేక ప్రార్థన చేస్తాను. పాప కోసం ప్రేయర్ చేయండి. ఓకే, కళ్ళు మూసుకున్నాం. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. వారి కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ గలిబిలి దురాత్మలను, ఆ శోధించే ఆత్మను, ఆ పీడించే ఆత్మను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయా కుటుంబంలో సమాధానము దయచేయను ఆయన. కుటుంబంలోనైనా పరిస్థితులన్నీ మార్చుడైనా యేసయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకో కాల్ తీసుకుందాం చివరిగా. హలో ఓకే. హలో, వందనాలమ్మా, చెప్పండి. టీవీలో చూస్తున్నా సార్, నాకు 4 నెలల నుంచి శోధన ఆయాసం ఉంది సార్. ఆస్తమానా? అవును సార్. ఓకే. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సువర్ణ సార్. సువర్ణ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు నామములో అయా సువర్ణ గారిని మీరు తాకండి అయ్యా. ఆస్తమా నుంచి విడిపించండి. విడుదల, రిలీజ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవుట్ ద డిసీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ టెంప్టేషన్ స్టాప్. శోధన తట్టుకు నిలబడి జయించే అయా నీ శక్తి బిడ్డకు అనుగ్రహించు నాయన. అపవాది శక్తి నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. నీ శక్తితో బలముతో నింపినాయన తండ్రి, నూతన కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. డోంట్ వరీ. నేను చివరిలో అందరికి ప్రార్థన చేయబోతున్నాను. మీరందరూ ఆయిల్ దగ్గర పెట్టుకోండి, ప్రేయర్ ఆయిల్ కొబ్బరి దగ్గర పెట్టుకోండి. గొప్ప గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. గ్రూప్లో అందరికీ ప్రేయర్ చేయబోతున్నాను. అది ఏ రోగమైనా, ఏ సమస్య అయినా విశ్వాసముతో చేసే ప్రతి దానికి గొప్ప సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. ప్రేయర్ ఆయిల్ దగ్గర పెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరైతేనైనా ప్రేయర్ ఆయిల్ దగ్గర పెట్టుకున్నారో ఐ అనాయింట్ దట్ ఆయిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్ముడా తండ్రి, విశ్వాసముతో చేసే ప్రతి పనిని నాయనా నువ్వు గొప్ప సాక్ష్యంగా ఇచ్చావు నాయన. ఇదిగో క్యాన్సర్ రోగాన్ని బంధిస్తున్నాను. క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వారు, లార్డ్ లెట్ దట్ స్టాప్ దట్ పవర్. అలాగే నన్ను అప్పులో నుంచి యేసునామములో లేపబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే తండ్రి, గర్భఫలం లేని వారి కొరకు ఆ గర్భం తెరవబడును గాక యేసునామములో. అలాగే తండ్రి అయా ప్రభా, వివాహాలు కాని వారి కొరకు మంచి సంబంధంలో యేసునామములో వచ్చును గాక. నీకు స్తోత్రము నాయన. అలాగే కుటుంబంలో కలహాలతో బాధపడుతున్న వారు సమాధానము కలుగును గాక యేసునామములో తండ్రి ప్రార్థన చేస్తున్నాను.
అలాగే తండ్రి అయా గర్భఫలం కొరకు పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారు తండ్రి ప్రతి గర్భము చిగురించును గాక తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి కృప చూపండి. అలాగే ప్రభా తాగుడుతో బంధించబడిపోయారు తండ్రి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో తండ్రి కృప చూపండి నాయన. అలాగే నశించిపోతున్నారు ప్రభా నేను ఎవరు తెలియదో వారితో మీరు మాట్లాడి దర్శించండి నాయన. మారు మనసు అనుగ్రహించండి నాయన తండ్రి. ఈ గొప్ప కార్యాలు మీరు అనుగ్రహించమని నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించండి. లైవ్ వస్తుంది 9 PM చూడండి. అలాగే ఈ పరిచర్యను ప్రార్థించండి. ఈ పరిచర్య కొరకు ప్రోత్సహించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి.